ఏమిటి అఘోరి అనేటువంటి ఆమె లెస్బియనా అనేటువంటి డౌట్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి అందరికి. ఎందుకంటే ఈ అఘోరి మాత అంటే అందరికి తెలుసు. ఈ మధ్య తెలంగాణలో చాలా పాపులర్ అయింది ఆమె. తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ కొంచెం కొన్ని ప్రముఖ దేవాలయాలకు వెళ్ళి అక్కడ దర్శనం కోసం కొంత పోరాటం చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిణామంలో ఆమె కుంభమేళాకి వెళ్ళి వచ్చాను ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా అఘోరి మీద ఒక శ్రీవర్షిణి అనేటువంటి ఒక ఇంజనీరింగ్ బీటెక్ చదివేటువంటి అమ్మాయి వాళ్ళ యొక్క పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఈ అఘోరి అనేటువంటి ఆమె ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆమె కార్ రిపేర్ అయింది. అక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క అమ్మాయి శ్రీవర్షిణి అనేటువంటి ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఆమెకు కొంత సహాయం చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి దానికి సంతృప్తి చెందినటువంటి ఆ యొక్క అఘోరి యొక్క దృష్టి ఆ శ్రీవర్షిణి అనే అమ్మాయి మీద పడింది. తర్వాత ఆమె వెహికల్ రిపేర్ అయినప్పటికి కూడా అయిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉండి ఈ శ్రీవర్షిణి మీద కన్నేసింది అఘోరి అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నటువంటి వర్షన్ ఇది. తర్వాత కూడా ఆమె కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క అఘోరికి ఒక సహాయార్థం కూడా ఒక అమ్మాయిని పెట్టమంటే శ్రీవర్షిణిని వాళ్ళ దగ్గర సహాయంగా పెట్టడం జరిగింది. అప్పుడు ఈ యొక్క అఘోరి అనేటువంటి ఆమె తనకు ఉండేటువంటి కొంత మంత్రశక్తులతో ఈ యొక్క శ్రీవర్షిణిని కైవసం చేసుకుంది. మంత్రశక్తులతో ఆమె మీద మంత్రప్రయోగం చేసింది. సాధారణంగా క్షుద్ర పూజలలో కన్యల ద్వారా పూజలు చేస్తారు, కొన్ని నగ్న పూజలు చేస్తారు. ఈ యొక్క శ్రీవర్షిణి చేత అఘోరి కొన్ని నగ్న పూజలు చేయించింది, ఆమెని వశపరుచుకుంది అనేటువంటి విధంగా కూడా ఈ శ్రీవర్షిణి యొక్క అన్నయ్య మరియు వాళ్ళ నాన్న కూడా చెప్పడం జరుగుతున్నది. దీని మీద వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. ఈ యొక్క శ్రీవర్షిణి వాళ్ళ అన్నయ్య చూసినటువంటి విషయంలో ఏంటంటే, ఈమె శ్రీవర్షిణి మరియు అఘోరి ఒక గదిలో ఉన్నారట. గదిలో ఉన్న సందర్భాల్లో శ్రీవర్షిని కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కూడా ఈ యొక్క అఘోరి కూర్చొని వివిధ ముద్రలు వేయటం ద్వారా ఆమె మనసు మీద అటాక్ చేసి కొన్ని క్షుద్ర పూజలు చేసింది అని ఈ యొక్క శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య చెప్పడం జరిగింది. ఈ యొక్క మంత్ర పూజలు చేయడం ద్వారా పూర్తిగా కూడా శ్రీవర్షిని అన్ని విధాలుగా లోబర్చుకుంది ఈ యొక్క అఘోరి. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, పూర్తిగా శ్రీవర్షిని అఘోరి వశమైపోయింది. ఇక వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగినా కూడా తనకి ఇంటికి రాను, అఘోరితో పాటే ఉంటాను, అఘోరి పాత వెళ్ళిపోతాను, నేను ఒక అఘోరి అయిపోతాను అని ఆ శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి కూడా చెప్తున్నాడు. వెంటనే వీళ్ళు ఎంతో భయపడిపోయారు, ఇదేంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు. మరియు ఆ శ్రీవర్షిని వాళ్ళ యొక్క అన్న చెప్పిన విషయం ఏంటంటే, ఆమె సిగరెట్ తాగుతున్నారు. సిగరెట్ కూడా తను నోట్లో పెట్టుకొని తాగకుండా మలద్వారంలో సిగరెట్ పెట్టుకుంటున్నాడు. ఆ పొగ ఆ విధంగా ఆమె గ్రహిస్తుంది అనేటువంటి భయంకరమైన విషయం కూడా అతను చెప్పాడు. ఈ శ్రీవర్షిని యొక్క అన్నయ్య స్వయంగా చూశారంటే ఇది తీవ్రమైన భయ ఆందోళనకు అతను గురైపోయాడు. ఇప్పుడు ఈ శ్రీవర్షిని ఈ యొక్క అఘోరి వశపరుచుకొని నగ్న పూజలు చేయించటం, ఇంకా అనేక రకములైనటువంటి అఘోరికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈమెను కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విషయమై తీవ్రంగా దిగ్భ్రాంతికి లోనైనటువంటి వర్షిని వాళ్ళ నాన్న వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి అఘోరి వల్ల చిక్కున్నట్టే. ఎందుకంటే శ్రీవర్షిని అనే మేజర్ కాబట్టి మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఒక మేజర్ ఎవరైనా సరే వాళ్ళకి తోచిన వాళ్ళతో నివాసం ఉండొచ్చు. కాబట్టి
శ్రీవర్షిని వెనక్కు తీసుకెళ్ళడం అనేది చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే ఆమె ఒక మేజర్ కాబట్టి తను అఘోరితో ఉంటానని చెప్తే పోలీసులు కూడా ఏం చేయలేదు. ఇక పోలీసులు కూడా కేసు తీసుకున్నప్పటికి కూడా విచారణ చేస్తే విచారణ కనుక శ్రీవర్షిని తను అఘోరితో ఉంటానని చెప్పింది అనుకోండి, అప్పుడు ఇక ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె ఏం చేయలేరు. మనం ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి లోపాలు. కాబట్టి ఏదేమైనప్పటికి కూడా ఈ అఘోరి అనేటువంటి ఆమె అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆమె. ఈమె వాళ్లకు ఉండేటువంటి అఘోరీలు ఈ యొక్క నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. నియమ నిబంధనల ద్వారా ఈ యొక్క శవాలను తినడం, శవాములతో సంబోధించడం అంటే అనేక రకమైనటువంటి రహస్య చీకటి కార్యక్రమాలు ఉంటాయి. అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అఘోరి దగ్గరికి సాధారణ ప్రజలు వీలైనంత వరకు వెళ్ళవద్దు. వారి స్పర్శ, వారి చూపు అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ సందర్భంగా చెప్పడం ఒకటే, వాళ్ళు మగవారైనా ఉండొచ్చు, ఆడవారైనా ఉండొచ్చు, అఘోరీలకి వాళ్ళు అత్యంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. లేకపోతే శ్రీవర్షిని వంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈవెన్ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్యని కూడా ఈమె కోరిందట, దగ్గరికి రండి. వాళ్ళ ద్వారా కూడా కొన్ని క్షుద్ర పూజలు చేయడానికి ఈయన ప్రయత్నం చేసింది అనేటువంటి విధంగా అతను చెప్పడం జరుగుతుంది. కొన్ని నగ్న పూజలు, రహస్య క్షుద్ర పూజలు చేయడం ద్వారా కొన్ని శక్తులు ప్రాప్తిస్తాయి. వాళ్ళ దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి. వాటిని సమాజ హితానికి కూడా ఉపయోగిస్తారు కొంతమంది ఆ శక్తులని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రీవర్షిని వాళ్ళ నాన్నగారు అఘోరి మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ అమ్మాయిని వెనక్కి ఇవ్వండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య కూడా ఈ విధంగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏదేమైనా ఈ యొక్క శ్రీవర్షిని అనేటువంటి ఆమె అఘోరి పాలు అయిపోయినట్లే. ఇక ఆమె అఘోరిని వదిలి బయటకు రావడం కష్టం అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది. ఎందుకంటే ఆమె మీద ఖచ్చితంగా ఈ యొక్క ముద్రల ద్వారా, అనేక మంత్రాల ద్వారా, ఈ యొక్క కన్య పూజల ద్వారా, నగ్న పూజలు, కన్య పూజల ద్వారా ఆమె మీద అఘోరి తమ ప్రభావం చూపించింది అని కూడా ఈ యొక్క మంత్రశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఏదేమైనా సరే తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ కూడా వారు మగవారైనా ఆడవారైనా సరే అఘోరితో జాగ్రత్తగా ఉండాలి అని ఈ విధంగా కూడా తెలియజేస్తారు.